మీడియా మిత్రులకు మా యొక్క ధన్యవాదాలు. ఆదోని మండలం చిన్నరివానం గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా అది ఏ ప్రభుత్వమైనా ప్రజలకి సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. మేము ఏ రాజకీయకి సంబంధం లేని వాళ్ళం. ఏ పార్టీ అయినా ఏ రాజకీయం వచ్చినా కూడా వ్యక్తిగతంగా చూడకూడదు, కానీ ఒక ప్రజల్ని పరిపాలించే వారిగా ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా వాళ్ళ కనుసూపు మేరకే ఈ గ్రామంలో బియ్యం వేసినప్పటికీ ఆ బియ్యము ప్రతి నెలలో ఒక 10 సార్లు ప్రజల్ని తిప్పిస్తుంటారు. కొంచెం దూరంగానే ఉంటుంది. మరి ఒకప్పుడు బియ్యం బాగా వేసేదేమి, ఇప్పుడు కవర్ రావడం లేదని చెప్పడమేమి. నిన్న గత పోయిన నెలలో కూడా దాదాపు 60-70 మందికి కూడా బియ్యం లేదు. దాదాపు 640 కార్డు ఉన్నప్పటికీ ఎవరికి బియ్యం సక్రమంగా వేస్తున్నారు అనేది మాకైతే తెలియదు. ముసలోళ్ళు ముతకళ్ళు నడవలేని వాళ్ళు, కాళ్ళు చేతులు కూడా వాళ్ళకి లేని వాళ్ళు కూడా పాకుకుంటే ఇక్కడ వరకు బియ్యంకి రావాలా. నేను అంటున్నాను, ఇది ఎక్కడ ఏ వీధిలో ఎందుకు 21,000 బండికి అక్కడ వాహనం ఇచ్చారు బియ్యం వేయాలని గత 5 సంవత్సరాల పరిపాలనలోన. ఆ వాహనాన్ని ఇంటి దగ్గర పెట్టుకొని వీధి తిరగకుండా ఈరోజు టౌన్లో వీధి తిరుగుతుంది. ఆదోని టౌన్లో బండి అట్లా తిరగకుండా ఒక సాటుకు వెళ్ళనిపించి ఒక 10 సార్లు పంపించి మళ్ళీ లేవని చెప్పి ఆ వాట మా బియ్యం ఎక్కడికి పోతున్నాయి. ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా జరుగుతున్నాయి కొన్ని. ఇంకొక విషయం చెప్పాలంటే ఒక వ్యక్తికి 5 కిలో బియ్యం, ఈ వ్యక్తికి 5 కిలోలు బియ్యమే కాదు 3.5 కిలో బియ్యం ఇస్తున్నారు అంతే, కానీ 5 కిలోలు బియ్యం ఉండవు. మరి 1.5 కేజీ బియ్యం, 1 కిలో బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి అనేది కూడా నా ప్రశ్నది. ఎందుకంటే ఇక మీదటనైనా మంచి పరిపాలన చేసి ప్రజలకి అందుబాటులో ఉండి మంచిగా కవర్ రానప్పుడు మీరు వదిలేసుకోండి. దాన్ని ప్రభుత్వం పెట్టి బియ్యం వేపియాలా, ప్రభుత్వం ద్వారా బియ్యం వేపియాలా. అరే ఎంఆర్ఓ గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎక్కడున్నారు? మీ దగ్గరికి నేను ఎన్నిసార్లు నేను ఈ విషయాన్ని మీ దగ్గర విన్నపించుకున్నాను. ఒలి సార్ గారికి, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఎన్నిసార్లు నేను విన్నపించుకున్నాను ఈ విషయం గురించి, అయినా పట్టించుకునడం లేదు. నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నప్పుడే ఇక ప్రభుత్వం అధికారులు అయితేనేమి, ఆఫీసర్లు అయితేనేమి స్టాక్ కూడా లేదని చెప్తున్నాడు. ఇంకా చాలా మంది వేయించుకునే వాళ్ళు ఉన్నారు, స్టాక్ లేదని చెప్తున్నారు. ఇది ఎక్కడ ఉందో మరి దయచేసి నేనైతే రెవెన్యూ వాళ్ళని, ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ గారిని సూటిగా అడుగుతున్నాను. సార్ దయచేసి ఎందుకు లేట్ అయిపోతుంది సార్? మళ్ళీ ఎప్పుడు కూడా 15వ తేదీ వరకు మా గ్రామంలో బియ్యమే లేదు. స్టోర్ వచ్చేసి చట్టపరంగా 15 రోజులు బియ్యం వేయాలా, 15వ తేదీ వరకు. ఇది తెలియని మేము అమాయకులం సార్. అమాయకులని అందుకే ప్రశ్నించినందుకే ఈరోజు ప్రజల సొమ్మును తీసుకొని పోయి మరి నల్ల బజారుకు అమ్ముతున్నారని కూడా నా యొక్క ఆవేదన. ఇవే ఆవేదనను ఇంకొక మెరుట ఎప్పుడు జరగకుండా దయచేసి ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో కూడా మంచిగా ప్రజల దగ్గర ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి మరి ఏదైతే ఈ యొక్క బియ్యము స్టోర్ బియ్యం అయితే ఉన్నాయో దాన్ని సక్రమంగా అమలు చేయాలని నా యొక్క డిమాండు. నా పేరు సుజ్ఞానమ్మ, చిన్నరివానం మాజీ సర్పంచ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం నాయకురాలు.